ఓం శ్రీమాత్రే నమ. హాయ్ ఫ్రెండ్స్, షడ్రుచులు బై కిరణ్ ఛానల్ని చూస్తున్న అందరికీ నమస్కారం. ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ లలితా సహస్రనామము 2 శ్లోకాలు చదివి దానిలోని ప్రతి నామము యొక్క అర్థమును మీతో షేర్ చేసుకుంటాను. ధ్యానం అరుణాం కరుణాంతరంగితాక్షీం धृतपाशाङ्कसपुष्पबाणचापाम् अणिमादिभिरावृताम् अयूखैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषाम्बुरां जपाकुसुमभासुरां जपविदौ स्मरेदम्बिकाम् ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः. ఓం శ్రీమాత్రే నమః. ఈ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అనేవి బీజాక్షరాలండి. చాలా చాలా మంచిది. ఇక లలితా సహస్రనామం మొదలు పెడదాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత. ఇప్పుడు ఈ మొదటి శ్లోకంలోని ప్రతి నామము యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. మొదటి నామం శ్రీమాత. శ్రీమాతలో శ్రీ అంటే శుభకరమైనది, పూజ్యనీయమైనది, మోక్షప్రదాయని అని అర్థాలు ఉన్నాయి. ఇక ఈ సకల చరాచర సృష్టికి కూడా అమ్మల కన్న అమ్మ అయిన ఆ జగన్మాతయే శ్రీమాత అని పూజ్యనీయ భావనతో, మోక్షస్వరూపిణి అనే విశేష భావనతో శుభములను కలిగించున్నది అని ఆనంద భావమునతో పలుకబడుచున్నది. రెండవ నామం శ్రీ మహారాజ్ఞి. అంటే ఈ సకల చరాచర సృష్టికి దిశానిర్దేశము నిర్దేశించగల శక్తిమంతురాలు ఈ జగన్మాతయే. ఆమెయే నాదము, ఆమెయే వేదము, సర్వమందియు వ్యాపించి ఉన్నది ఈ శ్రీమాతయే. అంటే ప్రతి చోట కూడా ఈ మాత వ్యాపించి ఉంది. ఈ సకల చరాచర జగత్తును పరిపాలించే సర్వజ్ఞురాలు జగన్మాతయే. ఆమె మంత్రస్వరూపిణి. అందులకే శ్రీమాతయే శ్రీ మహారాజ్ఞి అని కొలువబడుచున్నది. ఇక మూడవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహ ఆసనం ఈశ్వరి. శ్రీమత్ అంటే ఈ సకల జగత్తునకు కూడా ఈశ్వరి లోక జనరక్షణి. అలాగే సర్వ పాపహారిణి అంటే లోకాన్నంతా కూడా రక్షించగలిగిన, అలాగే పాపాలన్నింటినీ కూడా పోగొట్టగలిగిన జగజ్జనని ఈ అమ్మవారు. ఇక ఈ జగజ్జనని అయిన శ్రీమాతకు సింహాసనమే ఆసనము. శ్రీమత్ సింహ, సింహము, ఆసనము ఈశ్వరి. ఈశ్వరి అనగా
సర్వమందును ఆధిపత్యము కలిగిన ఒక శక్తి స్వరూపిణి అని అర్థము. అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహమును ఆసనముగా చేసుకొని ఈ సకల జగత్తును పరిపాలించుచున్నది కనుకనే ఆ జగన్మాతను శ్రీమత్ సింహాసనేశ్వరి అని స్తుతించుచున్నాము. ఇక 4వ నామము చిదగ్ని కుండ సంభూత. చిదగ్ని కుండ సంభూత. చిదగ్ని అంటే చైతన్యమను అగ్నికుండలము నుండి పుట్టినది. దేవి చైతన్యము అనగా కేవల బ్రహ్మము. ఆ బ్రహ్మమే అగ్నికుండల స్వరూపముగా ఉండగా దాని నుండి పుట్టినటువంటిది ఈ జగన్మాత. ఈ స్వరూపము జ్ఞానస్వరూపము. అగ్ని అంధకారమును పారద్రోలుతుంది. అంతే కదా, మనం అగ్ని పుట్టించాము అంటే ఆ చుట్టూ ఉన్న చీకటంతా కూడా మటుమాయం అయిపోతుంది. అంటే ఈ జగన్మాత అగ్ని స్వరూపం. అగ్ని అంధకారమును పారద్రోలుతుంది. తన అందు కూడినటువంటి పదార్థములను దహించి వేస్తుందన్నమాట. ఇక దేవి జీవులందు కల అజ్ఞానమును అంధకారమును పారద్రోలుటే కాక జీవులను హరించివేయు అంటే తనలో లయం చేసుకునేటువంటి శక్తి స్వరూపురాలు ఈ జగన్మాత. ఈ సకల సృష్టి దేవి యందు అయితే ఉన్నదో అదే చైతన్యము. ఆ చైతన్యము అనేది అగ్ని నుండి ఈ జగన్మాత పుట్టింది. ఇక 5వ నామము దేవకార్య సముద్యత. దేవ కార్య సముద్యత. లోక కళ్యాణార్థము దేవతల విన్నపాలను మన్నించి సర్వశక్తి స్వరూపిణి అయిన ఈ దేవి ధర్మ సంస్థాపనార్థం రాక్షస సంహారం కొరకు అనేక అవతారాలను ధరించి దేవతలకు అనితర సాధ్యమైన అంటే దేవతలు చేయలేని ఎన్నో కార్యములను ఎన్నిటినో నెరవేర్చినది. అందుకే ఈ జగన్మాత దేవకార్య సముద్యత అని స్తుతించబడుతుంది. ఇక మొదటి శ్లోకము పూర్తి అయింది. ఇప్పుడు 2వ శ్లోకం చూద్దాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ జగజ్జనని అయిన జగన్మాత యొక్క రూపం ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతికి సరిపోయే ప్రకాశవంతముగా వెలుగొందుచున్నది. ఉద్యద్ అంటే ఉదయిస్తున్న, భాను అంటే సూర్యుడు, సహస్రాభ అంటే 1000 సూర్యుల కాంతికి ఈ జగన్మాత యొక్క రూపము సరిపోతుంది అనే భావనతో ఆ శక్తి స్వరూపిణిని ఉద్యద్భాను సహస్రాభ అని స్తుతించుచున్నాము. చతుర్బాహు సమన్విత. చతు అంటే 4, బాహు అంటే భుజములు. చతుర్బాహు అనగా 4 భుజములు కలిగినది అని అర్థము. చతుర్వేదముల స్వరూపిణి అయిన ఆ శ్రీమాత 4 భుజములతో వర్ధిల్లుతున్నదనే భావనతో చతుర్బాహు సమన్విత అని స్తుతిస్తున్నాము. రాగస్వరూప పాషాఢ్య. రాగ స్వరూప అంటే చతుర్బాహులందును చతురాయుధములను ఆ తల్లి ధరించి ఉన్నది. అందు రాగమనే పాశమును కూడా ధరించి ఉన్నది. ఆ పాశముతోనే తనను శరణు కోరిన భక్తులను రక్షించి ఇహలోకము నుండి పరలోకమునకు చేర్చి
మోక్షమును ప్రసాదించును. అందులకే రాగ స్వరూప పాషాఢ్య అని స్తుతించబడుచున్నది. క్రోధాకారాంకుశోజ్వల. క్రోధ అంటే క్రోధము అనడి అంకుశమును ధరించి ప్రకాశించుచున్నట్టిది. దేవి పురాణమునందు రూపమును వర్ణించినప్పుడు కుడివైపున క్రింద చేతినందు పాశమును అంకుశమును ధరించి ఉన్నదని కలదు. అటువంటి ద్వేషాత్మకమైన క్రోధము అనేది అంకుశమును కూడా ధరించి ఉన్నది అని అర్థము. దేవి తన చేతి యందు ధరించి ఉన్నటువంటి పాశము అంకుశములలో పాశము రాగాత్మకము అంటే ప్రేమగా ఉండే స్వరూపం అన్నమాట. ఇక అంకుశము ద్వేషాత్మకము అని కూడా చెప్పుట వలన ద్వేషాత్మకమైన అంకుశమును ధరించి ప్రకాశించుచున్నది కాబట్టి క్రోధాకారాంకుశోజ్వల అని స్తుతించబడుచున్నది. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు పారాయణం చేద్దాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఓం శ్రీమాత్రే నమః.